మీరు ఓపెన్ చెప్పండి, ఒక కళాకారుడిగా ప్రజా ఉద్యమాల బాట పట్టిన ఒక నాయకుడిగా మీరు ఓపెన్ చెప్పండి. సమైక్యాంధ్ర ఉన్నప్పుడే బాగుండేనా, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు బాగుందంటారా? పరిపాలన నాకున్నటువంటి ఆర్ట్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నా సంతోషం ఎంత ఉందో, దొరల ఏల్తూరు అనేటువంటి బాధ అంత ఉంది నాకు. దాన్ని మీరు అర్థం చేసుకోండి. రాష్ట్రం విడిపోయింది అని సంతోషం ఎంత ఉందో నాకు, ఓకే నా రాష్ట్రం నాకు వచ్చిందని, వచ్చిన రాష్ట్రం మళ్ళా దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి బాధ, అంత బాధ నా మనసులో ఉన్నది. కేసీఆర్కి వ్యతిరేకులంతా ఏకం కావాలని మొన్న రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటే పార్టీలో ఉన్న సమస్యల వల్ల కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలనే ఏకైక ఆకాంక్షతోనే కాంగ్రెస్లోకి వెళ్ళారని కొందరు అంటుంటే, మరికొంత ఆయనేమో లేదు పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా పార్టీ మారాల్సి వచ్చింది, నాకు చంద్రబాబు నాయుడు తండ్రితో సమానం దేవుడితో సమానం అంటున్నారు. కానీ వచ్చేది పార్టీ అయితే మారారు కదా. మీరు కూడా ప్రజా ఉద్యమాల బాట నడిచి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు వెంటే నడుస్తున్నారు అంటున్నారు. అంటే రాజకీయంగా నడుస్తున్నారా, లేదంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం కాబట్టి నడుస్తున్నారా? నేను కేసీఆర్ వర్గంగా వ్యతిరేకమైనటువంటి వర్గాలు అన్ని వేదికలు ఎక్కాను. నేను అందులో భాగంగానే నేను నడుస్తున్నాను. నేను ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో దొర వేరు, తెలంగాణకి ఇక్కడ ఉన్నటువంటి పటేలు అంటే రెడ్లు అనేటువంటి పరిస్థితి వేరు. రెడ్లకు తెలంగాణలో దళిత బహుజనులకు దగ్గర సోపుతుంది. దొర అనేటువంటి దానికి పూర్తి డెడ్ ఎగనిస్ట్. ఆ వ్యతిరేకంగా నడిచినటువంటి సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ వెలమల తర్వాత అంటే మెజార్టీగా వెలమల తర్వాత మెజార్టీ ఉంది రెడ్లు. వెలమల 0%, కానీ రెడ్లు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. రెడ్లు బహుజన కులాలకు ఒక వర్గంగా సంబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరుసలు పెట్టి పిలుచుకుంటారు. వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఈయన పోయి అటెండ్ అవుతాడు, ఈయన ఇంట్లో పంచాయతీ అవుతాడు. కొంత వెనకట 50 ఏళ్ల క్రితం ఎంత ఎట్టి చేసినా ఎంత అణచివేత ఉన్నప్పటికి కూడా ఒక దళితుని రెడ్లు వచ్చి సలహాలు అడిగేది, ఇది ఎట్లా చేద్దామనేటువంటి పరిస్థితి. అదే రాజకీయ బంధంగా మారింది. ఇవాళ ఎడ్యుకేషన్ అయిన తర్వాత పిల్లలు కొంత చదువుకుని ఇట్లా అవేర్నెస్ అయిన తర్వాత కొంత అటాచ్మెంట్గా కలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. తెలంగాణ సమాజంలో రేపు దొర అనేటువంటి ఒక నియంతృత్వపు దొరను ఢీకొట్టాలని అంటే ఇక్కడ సబ్బండ వర్గాలను ఏకం చేయాలి. వీడెవరిని దూరం చేసినా మన వల్ల కాదు. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు మాట్లాడేటువంటి స్పీచ్లు వేరు, రాజకీయంగా దాన్ని పునాది లేకుండా చేయడం వేరు. అది చేయాలని అంటే కేసీఆర్ వ్యతిరేక వర్గమైనటువంటి ఏ వేదికైనా ఏపురు సోమన్ అంటూ ఖచ్చితంగా ఆడ ఉంటాడు. ఆ ఉద్దేశంగానే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. సిపిఎం మా సభలు పెడితే పోయినాం, సిపిఐ వాళ్ళు పిలిస్తే పోయినాం, తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు పిలిస్తే పోయినాం. ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అయినా రేపు మా రమ్మని వేదిక ఆహ్వానించినప్పుడు ఆ కార్యక్రమాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఒక ప్రజాగాయకుడిగా మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, వెళ్తున్నాం.